నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్తచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్యాశీషులు. ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ శక్తి ఎనర్జీ అనేది ఒక శక్తి కేంద్రమే ఒక దేవాలయం. అంటే ఆ దేవాలయంకి మనం తరచుగా వెళ్ళటము, లేదు దైవారాధనలో మనం తరచుగా ఉండటం వల్ల ఆ శక్తిని మనం కూడా సంపాదించుకుంటాం. మన దగ్గర ఆ శక్తి కనుక ఉంటే మనం ఏదైనా చెయ్యొచ్చా? అంటే మనకు అనుకూలంగా పరిస్థితులను మనం మార్చుకోవచ్చా? నిజంగా శక్తి ఉపయోగపడుతుందంటారా? ఏ రకంగా ఉపయోగపడుతుంది? దానికి ఒక వివరణ ఇవ్వండి. అమ్మ, గుళ్ళల్లో శక్తి కేంద్రాలు సత్యము, స్వయంభూ దేవాలయాలు ఉన్నాయి, మనం స్థాపన చేసినటువంటి దేవాలయాలు ఉన్నాయి. స్థాపన చేసిన దేవాలయాల్లో మానవులు యంత్ర స్థాపన, ఆ యొక్క ఏ దేవుడో ఆ దేవుడి యొక్క స్థాపనకి ఉండేటువంటి కార్యక్రమాలు క్రియలు చేసి ఆ తర్వాత స్థాపన చేయడం ఇవన్నీ ఉంటాయి. మామూలుగా శక్తి తనకు తానుగా వెలయడం చెట్టు రూపంలో కూడా రావచ్చు. రావి చెట్టు అవతారమే, వేప చెట్టు లక్ష్మీ అమ్మవారు రూపం అని చెప్తూ ఉంటారుగా అందరూ. ఊళ్ళల్లో అమ్మలు, గ్రామ దేవతలు, ఇవన్నీ రకరకాలుగా మనకి 9 అవతారాల్లో దేవుళ్ళు కూడా మనకు తెలుసు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాకుండా ఇంకా చాలామంది, వినాయకుడు ఉన్నారు, ఎంతో ఆంజనేయ స్వామి ఉన్నారు, కుమారస్వామి ఉన్నారు. అలాగే ఒక దేవాలయాన్ని స్థాపన చేసినప్పుడు అక్కడ పెట్టే దేవుడి యొక్క శక్తి కనీసం 1000 అడుగులు చుట్టూర్తా రౌండ్గా ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది. ఇది సత్యం. ఏ దేవుడైనా సరే, చిన్న దేవుళ్ళకి తక్కువ, పెద్ద దేవుళ్ళకి ఎక్కువ. తిరుపతి లాంటి దేవుళ్ళు అయితే 7 కొండలతో పాటు ఇంకా ఎన్నో కిలోమీటర్ల యొక్క ఆకర్షణ, జనాకర్షణ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వెళుతున్నారు, దండం పెట్టుకుంటున్నారు, కొన్ని లక్షల మంది వెళుతున్నారు, కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారు దేవుడికి. అంటే శక్తి. అంటే అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు, దేవుళ్ళలో కూడా దేవతల్లో కూడా చిన్న దేవుళ్ళు పెద్ద దేవుళ్ళు అంటే ఇక్కడ ఏమిటంటే అమ్మా, బాగా అడిగావు, నీకు చెప్పేస్తా, ఉపమానం చెప్పేస్తా. 0 బల్బ్ అని ఉంటుంది, 100 వాట్స్ బల్బ్ ఉంటుంది, 40 వాట్స్ ఉంటుంది, ట్యూబ్ లైట్ ఉంటుంది, ఫెడ్ లైట్స్ ఉంటాయి. ఇలా ఉన్నట్టు దీనికో అన్నిట్లో సర్వసాధారణమైనటువంటిది విద్యుత్ శక్తి. అది మీరు చిన్న బల్బు పెడితే చిన్నగా, పెద్ద బల్బు పెడితే పెద్దగా ఎలా అయితే వస్తుందో ఎగ్జాంపుల్గా, అలాగే మీరు దేవుళ్ళకి స్థాపన చేసేటప్పుడు మీరు ఆ స్థాపన యొక్క శక్తి క్రియలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఊళ్ళల్లో మారమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, రకరకాల తల్లులు ఉన్నారు. అక్కడ ఎంత 4/4 గ్రామదేవతలు 4/4 కూడా ఉండవు. చిన్న అది గుడి కూడా అనడానికి వీల్లేదు, ఓపెన్ గా కూడా ఉంటాయి, కొన్నేమో అంత మటుకే కవర్ అయి ఉంటుంది. మరి ఆ అమ్మవారు ఆ గ్రామ దేవత అంటే అర్థం ఏంటి? ఆ గ్రామాన్ని మొత్తం కాపాడే శక్తి కలిగిన తల్లి అని అర్థం. ఎవరు ఏ పొలిమేరలోంచి కొత్త వాళ్ళు వచ్చినా ముందు ఆ గ్రామ దేవతకి, రామస్వామికి, ఆంజనేయ స్వామి గుళ్ళు అక్కడే ఉంటాయి చివర్లో, అక్కడ అంతా దండం పెట్టుకొని కానీ గుళ్ళో అడుగు పెట్టిన వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టరు దర్శనం కాకుండా. అంటే ఒక దేవుణ్ణి స్థాపన చేసినప్పుడు, స్వయంభూ అయినప్పుడు, స్వయంభూ అయిన అమ్మవారు కానీ అయ్యవారు కానీ మనము ఎంత అడుగులు, ఊరంతానా, కిలోమీటర్ల, అది మనం చెప్పలేము. ఎందుకు? ఆ స్థాయి కలిగిన శక్తి కలిగిన గురువులు, ఉపాసకులు, దేవతా స్వరూపం కలిగిన ఆ దివ్య పురుషులు, దివ్యాత్మలు మాత్రమే చెప్పగలుగుతాయి. మామూలుగా గుళ్ళల్లో పెట్టినప్పుడు ఆ స్వామిని బట్టి వాళ్ళు చేస్తారు. కొంతమందికి ఆ ఎన్ని, ఇప్పుడు నేను మీకు ఉదాహరణ 1000 అడుగులు అని చెప్పా, పెట్టే వాళ్ళకి 1000 అడుగులని కూడా చాలామందికి తెలియదు. అంత ప్రవహిస్తుందా శక్తి ఉంటుందని తెలుసు, కానీ ఎంత దూరం వరకు వెళుతుందనే అది వారి గురువులకి తెలియచ్చు. అవునండి. అంటే తెలియకుండా స్థాపన చెయ్యరు కాబట్టి
అది కొంచెం రహస్యం. అందుకని వారు ప్రదక్షిణాలు కూడా చేయడానికి గల కారణము పాదాలు గుళ్ళో బయట ప్రదక్షిణ 108 ఒక 11 మినిమము ఇలా చేస్తూ ఉంటాం కోరికలను బట్టి నామం చేస్తాం. అప్పుడు ఈ పాదాల కింద అరికాళ్ళల్లో కింద పాదం అంటాం అరికాలు తగిలినప్పుడు ప్రవహించే ఆ యొక్క శక్తి పుంజాలు అవి దానికి తగిలి ఆ కింద నుండి సహస్రారం వరకు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలా డీప్గా టెక్నికల్గా లాజిక్గా మాట్లాడుతున్నాను. అలా ఉంటుందన్నమాట. అడుగు తీసి అడుగు వేస్తే మీరు స్వీకరించడమే, పిక్ చేయడమే. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క శక్తి పిక్ చేయడం అంటే పర్సంటేజ్. అందుకని 108 అది మనస్సు పెట్టినప్పుడే మీకు ఆ విలువ తెలుస్తుంది. వెళ్ళమన్నారు కదా అని గబగబా తిరిగేసి పరిగెట్టేసి అయిపోయింది 10 ఇంకా నా పని కాలేదంటే కాదు. మీరు ప్రశాంతంగా భగవంతుడి నామం చేస్తూ భగవంతుడి ముఖాన్ని చూస్తూ తాదాత్మ్యం చెందుతూ ఆ యొక్క ప్రదక్షిణాలు చేసినప్పుడే మీకు ఆ శక్తి ఇంజెక్ట్ అవుతుంది బాడీలోకి. లేకపోతే ఒక్క సెకండ్లో ఇలా ముట్టిలా తీసేస్తే ఏం కాదు. వేసి ఉండాలి దేన్నైనా. అలాగే పాదాలు కూడా చక్కగా మెల్లిగా చక్కగా తిరగాలి నామాన్ని చెప్తూ. అప్పుడు ఈ గుళ్ళల్లో ఈ టెక్నిక్ పూర్వం నుంచి ఉంది, ఇప్పుడు కాదు. ఇది చాలామంది పూర్వులకి తెలుసు కాబట్టే ప్రదక్షిణాలు అనేటువంటిది ఒకటి పెట్టారు. ఆ శక్తిని మీరు పుంజుకోండి అయ్యా, స్వీకరించండి అయ్యా అని. అందుకని అలా జరిగేది వస్తుంది. ఆ కలిగిన శక్తి ద్వారా వాక్శుద్ధి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆ దేవుళ్ళు ఇష్టదేముళ్ళు కులదేముళ్ళుగా దేవతలుగా మారి సర్వకాల సర్వావస్థలందు వారికి జీవితాంతము నీడలాగా కాపాడతారు, మంచిని చేయిస్తారు, ప్రేమను పంచుతారు, సౌభాగ్యాల్ని పంచుతారు. పిల్లా పాపల్లో వాళ్ళకి వంశాన్ని అభివృద్ధి చేసే పదంగా ఆ దేవుళ్ళు మనకి అనుగ్రహిస్తారు. ఇప్పుడు అంటే మనం ఆలయానికి వెళ్ళి అక్కడ కాసేపు సమయం కేటాయించడము లేదు, ప్రదక్షిణ ముఖ్యంగా చేయాలి. ప్రదక్షిణ అది చేస్తేనే కింద ప్రవహించే శక్తి మీకు పిక్ చేస్తారు, ట్యాప్ చేయగలరు. మనకు రావాలి అంటే ప్రదక్షిణ ఒక్కటి సరిపోతుంది. తర్వాత గుళ్ళోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా విరామంగా కూర్చుంటూ ఉంటారు, కాసేపు కూర్చుంటారు. అది కూడా లోతుగా వెళ్తే అది కూడా అర్థం అదే. కానీ అది చాలా మంది చెప్పరు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రదక్షిణలది కూడా చాలా వరకు ఎక్కువగా చెప్పరు. తెలిసిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు, కానీ ఇలా ప్రజలకి ఉపయోగకరంగా చెబితే ప్రదక్షిణాలు చేయని వాళ్ళు కూడా చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నా. అంటే ఊరికే మనం కాసేపు అలా కూర్చోవాలి అన్న చూడడం వల్ల కూడా ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, అరటిపళ్ళు తింటూ ఉంటారు. అలా కాదు, మరి ఏం చేయాలి? మనస్ఫూర్తిగా అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆ భగవంతుడిని తలుచుకుంటూ రూపాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటేనే మీకు అది ట్యాప్ అవుతుంది. లేకపోతే ఎలా అవుతుంది? కాదు. ఇప్పుడు అలా మనం సంపాదించుకున్న శక్తి ఆటోమేటిక్ గా మనకు ఉపయోగపడుతుందా? అది మీకు వద్దంటే శక్తి ఎలా పారుతుందంటే ఒళ్ళంతా శరీరం అంతా శక్తిమయమైపోయి, మేము గతంలో ఒక 80-82 టైంలో హిమాలయాల్లో నేను అక్కడ తపస్సు అలా వెళ్ళడం రావడం కూడా జరిగేవి. అప్పట్లో అక్కడ కూడా సంచారం జరిగింది. ఒక యోగిని తల్లి, ఆ అమ్మ పేరు శక్తిమా, ఆ అమ్మ పేరు. ఆవిడ కూడా చాలా దైవాంశ సంభూతురాలు. ఎవరికి ఎప్పుడు పడితే అప్పుడు గాలిలోనే మాయమైపోవడాలు, ఏదంటే అది మీకు సృష్టించి ఇవ్వడాలు, ఏదంటే అది. అప్పట్లో ఫలాలు ఇచ్చేది తల్లి. ఇంకెవరికి మరి యోగులకి అంతకంటే బంగారాలు అలాంటివి కోరుకోరుగా. అయితే అప్పుడు ఆ అమ్మవారు యొక్క శక్తి నాకు చూడ్డానికి అవకాశం చిక్కింది. వారు ఒక ఫలాన్ని ఇచ్చారు. సరే, ఇంకా కొన్ని చూపించారు, అనుభవంతో చెప్పారు. మనకి కూడా ఆ శక్తి ప్రసరణ చేయగలుగుతారు. కళ్ళతో చెయ్యొచ్చు, చూపుతో. ఎంత గొప్ప శక్తులు అంటే, ఎలాగైతే ఇలా టార్చ్ వేస్తే ఎలా అయితే కాంతి ప్రయాణం చేస్తుందో ఆ మాదిరిగా వాళ్ళు దేవుడు గుళ్ళల్లో కూడా చూడండి ఇలా చేతులు ఉంటాయి. ఇది ఇవ్వడం, ఇదేమో వారు యూనివర్స్లోంచి తీసుకోవడం. అందుకని ఏ దేవుడైనా ఇట్లా అభయహస్తం ఉంటుంది.
అంటే మీకు ఎప్పుడు సుఖ సంపదలు ప్రసాదించే శక్తి మీకు ఇస్తారు. ఇప్పుడు మీకున్న శక్తిని ఇంకొకరికి ప్రసాదించవచ్చు. ఇవ్వచ్చు. మీరు సంపాదించింది మీ పిల్లలకి ఎలాగైతే రాసి పెట్టి బ్యాంకు డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసి ఎంత సహజమో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాంగా. భార్యకే కాదు, చెల్లైకే కాదు, ఫ్రెండ్స్కే కాదు, ఎవరికైనా సరే ఇస్తాం. ఇది ఎంత సహజమో శక్తి కలిగిన వాడు తలుచుకుంటే ఎదుటివాడు అనారోగ్యాన్ని ఆరోగ్యవంతుడికి చేయొచ్చు. డాక్టర్లు మందులు ఇస్తారు, పాపం వాళ్ళు చదువుకున్న చదువుకు న్యాయం చేస్తారు. ప్రాణాన్ని పోయడం అంటే అది అంత తేలికైన విషయం కాదు, దేవుడు చేయాల్సిన పనులు అవి. మీరు సాక్షాత్ శక్తి స్వరూపులైపోతారు, అమ్మవార్లు అయిపోతారు. అందుకని వారు ఇవ్వగలుగుతారు. ఇంకొక నమ్మడానికి శక్యం కాదు, కానీ గతంలో ఎన్నో జరిగాయి. చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించవచ్చు. మన యోగులు చేశారు. వాళ్ళు కూడా ప్రాణం పోతే మళ్ళీ వాళ్ళ ప్రాణం తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మరి చాలా ఉన్నాయి. ఈ మధ్య వాగ్వివాదానికి చోటు కాకుండా నేను దాన్ని ఎక్కువగా ప్రస్తావన చేయడం లేదు. ఇప్పుడు మనిషిలో ఉన్న శక్తిని ఒక వస్తువులోకి మార్చొచ్చు, ఎలా ప్రవేశించపెట్టచ్చు. సంకల్పంతో పండులో ప్రవేశపెట్టచ్చు. మీకు ఎవరికి ఒప్పుకునేటట్టుగా ఎవరికి ఆర్గ్యుమెంట్ కాకుండా శక్తివంతుల యొక్క మన మాయా మచ్చింద్రుడు అని ఎటువంటి మహా శివస్వామి వారే అనుకో, విష్ణుస్వామి వారే ఇద్దరుగా మాయా మచ్చింద్రుడు, గోరఖ్నాథ్ వాళ్ళు మెయిన్. ఇంకా వాళ్ళతో పాటు ఇంకా 7 శిష్యులు, మొత్తం 9 మంది ఉండేవారు. ఈయన శిష్యులు ముఖ్యంగా మచ్చింద్రుడి యొక్క శిష్యులు. ఆయన టైంలో ఇలా మీలాగే కూర్చున్న ఈ ఆసనం, వారు ఆసనంతో సహా గాల్లోకి వెళ్ళిపోయారు, ప్రయాణం చేసేవారు గాలుల్లో. ఏదంటే అది సృష్టించి ఆహారాన్ని ఇచ్చేవారు. కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు ఇచ్చేవారు, ప్రాణం లేని వారికి ప్రాణం పోసేవారు. కానీ టైం ఉండేది, అంటే ఎప్పుడు బతకడానికి వీలుగా కాకుండా కొంత వరకు ఇచ్చేవారు. అలాగే చర్మలోగాలు, అనారోగ్యాలు, ఈతి బాధలు, ధనాలు, ఇవన్నీ కూడా ఆ శక్తివంతులు ప్రసాదించగలిగేవారు. అది మాయా మచ్చింద్రుడి యొక్క చరిత్ర ఇంకోసారి విస్తారంగా చెప్పుకుందాం. ఆయన కూడా ఎన్నో మహత్యాలు ఊహించలేనటువంటిది చూపించాడు, చేశాడు. అలాంటి విశ్వస్వరూపుడు, సాక్షాత్ విష్ణు అవతారం ఆయన. అందుకని భగవంతుడు అవతారాల్లో అందరికీ శక్తులు ఉన్నాయి. శక్తి లేనిది ఒక్క అవతారం లేదు, అందరికీ ఉన్నాయి. ఇప్పుడు మానవుల అవతారాల్లో కూడా ఉన్నాయి. మనం మానవులం కదా, మనకు కూడా శక్తులు ఉన్నాయి. ఎవరన్నా వస్తే ఆలోచిస్తే మనం ఆలోచించి వీడు మంచాడా చెడ్డాడా చెప్పేస్తున్నాం వితౌట్ నాలెడ్జ్. వీడు డబ్బులు ఇచ్చేవాడికి కూడా వీడు మళ్ళీ తీరుస్తాడా లేదా అది కూడా తెలిసిపోయి కొంతవరకు మనం దాన్ని గ్రహించగలుగుతున్నాం. అలాగే కొన్ని జబ్బులు వస్తాయి, ఇంకా వీడు బతకడు అని డాక్టర్ కూడా తెలిసిపోతుంది ఆ జబ్బుల్ని బట్టి. ఇవన్నిటికీ అతీతంగా శక్తిమంతులు అవన్నిటిని తుడిచేయగలుగుతారు, తగ్గించగలుగుతారు. ఎంతోమంది గురువులు ఎన్నో చేశారు, మనం చరిత్రలో చూడొచ్చు. అందుకని సాధ్యమే, ప్రతిదీ సాధ్యమే సాధనతో. అందుకని మనం సాధించాలి, సాధన చెయ్యాలి. మీరు నమ్ముకున్న భగవంతుడిని ఏ రూపం అయినా సరే, ఇంకా నీవే తప్ప హితపరం బెరుగా తల్లి తండ్రి అని పట్టుకున్న శరణాగతి అయినప్పుడు మీరే వారవుతారు. ఏ దేవుణ్ణి మీరు కొలిస్తే ఆ దేవుడి రూపాలు, గుణాలు మీకు వస్తాయి. ఇది సత్యం. అందుకనే పోలికలు వేరు. జెనెటిక్గా మా నాన్నలాగా నేనున్నాను, నాలాగా నా బిడ్డున్నాడు, నా మనవడున్నాడు అనేటువంటిది శరీరం. ఆత్మలు వేరు, అది శక్తాత్మ. అందుకని ఆ శక్తిని సంపాదించుకోవాలి, ఆ దివ్య శక్తిని మనము స్వీకరించాలి. ఏకాగ్ర చిత్తంతో, ఇష్టమైన నామంతో, తర్వాత భక్తి భావంతో, మంత్రంతో, ఏదైనా శక్తి కావాలంటే మరి ఏదో ఉపాసన చేయకపోతే రావు. ఈ శక్తి వచ్చిన వాడు ఏమైనా చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇందాక ఆస్తులు ఇచ్చేటట్టు చెప్పామే. అందుకనే గురు శుశ్రూషలు చేసేవాళ్ళు ఒకప్పుడు. గురువు గారిని సేవ చేసుకుంటే ఆయన ఈయనని శక్తి మంతు చేసి శక్తిపాత్ అంటారు దాన్ని. శక్తి ప్రసారం చేసే శక్తి కలిగిన వాడు శక్తిపాత్ అంటారు.
అంటే వారిని ప్రసరింపజేయగలుగుతారు. ఎంతోమంది గురువులు ఇప్పటికీ హిమాలయాల్లో శక్తిపాత్ చేసేవాళ్ళు ఉన్నారు. మన అర్హతని బట్టి చేస్తారు. మనం పోగానే మనం స్కాన్ చేసేస్తారు వాళ్ళు. ఈయన ఈ పోయిన జన్మలో ఇది, ఈయన మంచివాడు కాదు, ఈ బుద్ధి బాగాలేదు, ఈ బాగుంది, మంచివాడు, గుణగణాలు అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. అప్పుడు చేరదీసి శిష్యరికరం చేస్తా అంటే అప్పుడు ఓకే అంటారు. లేకపోతే మీరు చెడ్డవాడిని ఉద్యోగంలో పెట్టుకుంటారా, డబ్బులు ఊరికే పని చేస్తానంటే వద్దురా నాయన నువ్వు వెళ్ళిపో అంటాం. ఎందుకు? ఫ్రీగాని మనం చేయించుకోం, అంటే మంచివాడు కాదని ప్రూవ్ అయింది కదా. అలాగే దేవుళ్ళు కూడా భక్తుల్ని పరీక్షలు పెట్టి వాళ్ళని శుద్ధాత్మగా తీర్చిదిద్దిన తర్వాత అన్ని అనుగ్రహిస్తారు, అన్ని కోరికలు తీరుస్తారు. పూర్వం అంతా కూడా దేవుళ్ళు రకరకాల ఉపాసన చేసిన రాక్షసులకు కూడా ఎంతో గొప్ప వరాలు ఇచ్చినట్టుగా మన చరిత్ర చెప్తోంది. రాక్షసులు అంత ఘోరమైన వాళ్ళం కాదు కదా, మానవులు చాలా తక్కువ శక్తి కలిగిన వాళ్ళం, మంచి వాళ్ళం. రాక్షసులతో కంపేర్ చేస్తే వాళ్ళు చేసినట్టు పాపాలు మనం చేయలేదు. మనం చేసేది మన లెవెల్లో చేస్తామేమో కానీ ఆ లెవెల్తో మనం పోల్చలేము. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఇచ్చాడు. సరే, వాళ్ళు సద్వినియోగపరచుకోలేదు కాబట్టి అనుభవించారు. ఆ స్వామివారే వాళ్ళ కోసం అవతారాలు ఎత్తి శిరక్షేదన చేయడం, అన్ని దుష్ట శిక్ష రక్షణ చేయడం జరిగింది. కానీ శక్తి ఉన్నవాళ్ళు శక్తి ప్రసరణ చెయ్యగలరు, శక్తినివ్వగలరు. వాడికి శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు దానికి పద్ధతి ప్రకారం కాపాడుకోగలిగితే 100 ఏళ్ళకి 120 ఏళ్ళకి మనం కట్టుకున్న ఇల్లు ఇప్పుడు ఉన్నట్టే. భూకంపం వచ్చినా కూడా ఇల్లు కూలిపోని ప్లానింగ్తో కట్టేటువంటిదే కరెక్ట్ ఇంజనీరింగ్ అన్నట్టుగా మంచి గురువులను పట్టుకొని మంచి శక్తి సంపాదించుకోగలిగిన నాడు మనం ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఎప్పుడు శక్తివంతులుగానే ఉంటాం. ఓసారి శక్తి తక్కువ అవడం, ఓసారి శక్తి ఎక్కువ అవడం, ఎప్పుడు చేసే పిచ్చి పనులకి పాప పనులకి శక్తి తగ్గిపోతుంది. దేవుడు కూడా మన్నే శిక్షిస్తాడు. మంచి చేస్తే శక్తి పెరుగుతుంది. ఎప్పుడు అజరామరంగా శక్తివంతులుగానే ఉంటాం, శక్తి స్వరూపాలుగా ఉంటాం, శక్తి పరులుగానే మిగులుతాం. ఇది దృష్టిలో పెట్టుకొని మీకు కావలసిన శక్తి ఎలా సంపాదించుకోవాలి ఏమిటో ఆలోచన చేసి ఏకాగ్రత చిత్తంతో మీరు శక్తిని సంపాదించి ధన్యులుగా కండి. ఇతరులకు కూడా మీకు ఇష్టమైన వాళ్ళకు కూడా మార్చండి. శక్తితో మార్చొచ్చు కూడా, వాళ్ళని మార్చడానికి కూడా వీలుంది. తెల్లటి కాగితం మీద మనం ఏమైనా రాసుకోవచ్చు, పలక మీద కూడా బలపంతో ఏమైనా రాసుకోవచ్చు, తుడుపుకోవచ్చు. మన చేసిన కర్మల్ని కూడా మంచి కర్మలతో ఊర్ధ్వగతులు పొందొచ్చు, చెడ్డ కర్మలతో శిక్షలు అనుభవించడం అందరికీ తెలుసు. అందుకని మనం మంచి కర్మలు చేసి మన పూర్వజన్మలో ఉండే కర్మల్ని కూడా మనం చెరిపేసుకోవచ్చు. సరి అయిన గురువులు, సరి అయిన దీక్ష, సరి అయిన ఉపాసన చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అర్హత వస్తుంది అనేటువంటిది మీ అందరికీ అర్థమవ్వడానికి కోసం ఉపమానాలు చెప్పాను. మీరు తప్పకుండా దాన్ని పాటించాలి. అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం ఎలా పొందాలో కూడా తేల్చుకొని మీరు నిర్ణయం తీసుకొని ఆ భగవంతుడి యొక్క కృప విశేషాలని మీరు పొందాలని దివ్యాశిష్యులు. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.